ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి భానుడి సెగలు పుట్టిస్తున్నాడు. మధ్యాహ్నం పూట ప్రజలకు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి లేదు. ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. దానికి తోడు వడగాల్పులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 మండలాలలో తీవ్ర వడగాల్పులుంటాయని పేర్కొంది. మరో 68 మండలాలలో కూడా వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎక్కువ శాతం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అటు రాయలసీమ జిల్లాలోని పలు మండలాలకు ఈ వడగాల్పుల ప్రభావం ఉంటుందంటున్నారు. నేడు వడగాల్పుల ప్రభావిత ప్రాంతాలలో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం గ్యారంటీ అంటూ బాంబు పేల్చింది. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి పానుడి సెకలు ఏ విధంగా అయితే పెరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. అయితే 16 మండలాల్లో అధిక తీవ్రత కూడా ఉంటుందని తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి సూచనలు తెలియజేస్తారు అని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు అందుబాటులో ఉన్నారు. రైట్ సాంబశివరావు. థ్యాంక్ యూ సునీత. రాష్ట్ర వ్యాప్తంగా బాణుడి బగబగలు మండిపోతున్నాయి. తీవ్ర వడగాల్పులు కూడా వీస్తున్నాయి. ఈ ఏడాది తొందరపడి కోయిల ముందే కూర్చుంది అని చందన్న. ఫిబ్రవరి నెల నుంచి కూడా ఎండలు భారీ స్థాయిలో వస్తున్నాయి. మార్చి మొదటి వారంలో 2 రోజులు వర్షాలు కురుస్తున్నప్పటికీ పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల పైగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 16 మండలాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 68 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉందని అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అదేవిధంగా వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఇది బిగ్ అలర్ట్ అని చెప్పాలి. 4 రోజుల పాటు రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసాయి. మామిడి పంట రాలిపోయింది, కొంత వరి దెబ్బతింది, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అయితే వాతావరణం చల్లబడడంతో ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక నుంచి ఎండలు పెంచకూడదని చెప్పి విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. క్రమక్రమంగా మధ్యాహ్నం నుంచి ఉష్ణోగ్రతలు సాయంత్రం వరకు పెరుగుతున్నాయి, వడగాల్పులు వీస్తున్నాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని చెప్పారు. అది పరిశీలిస్తే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా ఎండ అధికంగా ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలెవరూ కూడా బయటికి రావద్దు. అత్యవసరమైతే గొడుగులు లేదా టోపీలు, నల్ల కళ్లద్దాలు పెట్టి బయటకు రావాలని వైద్యులు సూచించడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు అదేవిధంగా ముఖ్యంగా దేవాలయాలు ఉన్న చోట ఈ చలివేంద్రాలు, మజ్జిగ చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తున్నారు. మరో 68 మండలాల్లో కూడా ఈ పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, రాయలసీమ జిల్లాల్లో పలు మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. 42 డిగ్రీలు పైబడి ఈ రోజు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటలకే బాణుడి బగబగలికి పూర్తిగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. జాతీయ రహదారిపై కూడా వాహనాల రాకపోకలు తగ్గాయి. ఎండల్లో బయటికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. అదేవిధంగా కాటన్ వస్త్రాలు, లూజుగా వస్త్రాలు ధరించాలి. శీతల పానీయాలు జోలికి వెళ్లొద్దు. మజ్జిగ, మంచినీరు, కొబ్బరి నీరు, బార్లు వంటివి తాగాలని చెప్పి వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా వడగాల్పులు, ఎండలు అధికంగా ఉంటాయని చెప్పడం జరిగింది. సాంబశివరావు, ఇప్పటికే 16 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందంటున్నారు. ముందు అంటే ఎన్ని రోజులు ఎండ తీవ్రత ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది? ముఖ్యంగా వృద్ధులకి, చిన్నపిల్లలకి సంబంధించి వైద్యులు ఎటువంటి జాగ్రత్తలు తెలియజేస్తున్నారు?
ఎండలు వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే మొదలయ్యి మార్చిలో 4 రోజులు మాత్రం వర్షాలు పడ్డాయి. ఈసారి రాష్ట్రంలో కేవలం ఏపీలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అత్యధికంగా ఉంటాయి. 44 నుంచి 46, 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. మనం ఆల్రెడీ మార్చి ఎండింగ్ వస్తాం కాబట్టి ఏప్రిల్, మే ఈ 2 నెలలు కూడా విపరీతమైన ఎండలు, వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ విపత్తు నిర్వహణ సంస్థ కూడా ఇచ్చింది. మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా సిహెచ్సిలు ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ద్రావణం ప్యాకెట్లు కూడా పంచిపెడుతున్నారు. శీతల పానీయాలు ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఓఆర్ఎస్ ద్రావణం తాగాలి, బార్లీ నీళ్లు తాగాలని కూడా వైద్యులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ బయటికి రావద్దని చెప్తున్నారు. ఎండల ప్రభావం అధికంగా ఉండడంతో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు ముందే ఒంటిపూట బడులు ఇవ్వడం జరిగింది. ఇంటర్ ఎగ్జామ్స్ ముగియడంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రస్తుతం 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఇవి అయిన తర్వాత కూడా స్కూల్కి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. ఎవరు కూడా అత్యవసరం అయితేనే బయటికి రావాలి, ప్రయాణాలు పెట్టుకోవద్దు అని చెప్తున్నప్పటికీ ప్రస్తుతం పెళ్లిళ్ల సిద్ధం జరుగుతోంది. ఈ నెలలో వచ్చే నెలలో కూడా ముహూర్తాలు అధికంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తే అన్ని ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. ఓఆర్ఎస్ ద్రావణం ఖచ్చితంగా కూడా ఉండాలని చెప్పడం కూడా జరిగింది. సాంబశివరావు, ఏపీ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎండల తీవ్రత ఇదే విధంగా కొనసాగుతుంది. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి ఎంత తీవ్రత నమోదవుతుంది అనుకోవచ్చు? గత సంవత్సరం మార్చి ఎండింగ్ నుంచి ఎండలు కనపడ్డాయి. ఈసారి ఫిబ్రవరి మొదటి వారం నుంచే కనపడుతున్నాయి. ఏటిగా ఏడు, ఎందుకంటే ఈ అడవులు నరికివేయడం, మొక్కలు తొలగించడం, ఈ పట్టణీకరణ పెరిగిపోవడంతో గ్రామాల్లో కూడా పచ్చదనం పెరిగింది. ముఖ్యంగా చెట్ల పెంపకం తప్ప ఎవరు పట్టించుకోవడం లేదు. వర్షాకాలం వచ్చినప్పుడు ప్రభుత్వం వన మహోత్సవం నిర్వహిస్తుంది తప్ప వేసిన మొక్కలు ఎలా ఉన్నాయి, ఎదిగాయా లేదని చెప్పి పట్టించుకోవడం మానేయడంతో ఈ ముఖ్యంగా పర్యావరణం లోపించి దీనికి తోడు ఓజోన్ పొర దెబ్బతిని కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మనం చూసుకుంటే గత 5-6 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఒక ఏడాది కంటే తర్వాత ఏడాది ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 4 నుంచి 5 ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే 50 డిగ్రీల వరకు కూడా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ గత 2 నెలల నుంచి హెచ్చరికలు జారీ చేస్తుంది. వాతావరణ శాఖ కానీ విపత్తుల నిర్వహణ సంస్థ కానీ చెప్పిన విధంగానే ఏదైతే ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా ఎండలు అధికంగా ఉన్నాయి, ఏప్రిల్, మే నెలలో కూడా ఇంతకు మించి ఎండలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.